ఖాళీ అయితే సత్య వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, "ఇక నిన్ను బతిమలాడుకునే ఓపిక నాకు లేదు. మర్యాదగా నాకు డబ్బులు ఇస్తావా? లేదంటే నెట్‌లో నీ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పెట్టేయమంటావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అది చూసిన విశ్వనాథ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. "నీకు ఇలా చెప్తే అర్థం కాదు. పెట్టేస్తానని" చెప్పేసైతే తన ఫోన్‌ని తీసుకొని నెట్‌లో పెట్టేయబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య వాళ్ళ అన్నయ్య వచ్చి, "ఏంట్రా మా చెల్లి ఫోటోస్ పెడతానంటావా?" అని చెప్పేసైతే తనని గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ అయితే, "ఏంటి నా మీద దౌర్జన్యం చేస్తున్నారా మీరు?" అని చెప్పేసైతే హర్షను కూడా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ నాన్న అయితే, "నా కొడుకుని కొట్టడానికి నీకు ఎంత ధైర్యంరా" అని చెప్పేసైతే తనను కూడా గట్టిగా కొడుతూ అయితే తోసేస్తూ ఉంటాడు. ఇంతలో అది కాలు జారిపోయి అక్కడ ఉన్న ఖాళీ అయితే మేడ మీద నుండి కిందకి పడిపోతూ ఉంటాడు. అది చూసిన విశ్వనాథ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగింది? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ అయితే ఒక రాయి మీద పడి రక్తం కారుతూ చనిపోతూ ఉంటాడు. అది చూసిన విశ్వనాథ్ అయితే, "ఏంటి ఇలా జరిగింది? ఒరేయ్ హర్ష, వాడు చనిపోయాడురా, ఖాళీ చనిపోయాడురా" అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.